Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాము. ఎన్నో పదాలు గుణింతాల రూపకంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇంతవరకు లాస్ట్ వీడియోలో ప పా పి ఈ గుణింతాల పదాలను చూడడం జరిగింది. లాస్ట్ వీడియో చూస్తే కనుక మీరు ప పా పి పదాలను చూడడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో పీ పాకు గుడి దీర్ఘం ఇస్తే పీ పదాలను రాయడం చూడబోతున్నాం. ఎస్, ఒకసారి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ గుడ్ మార్నింగ్లు చెప్పండి మరి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఒక నోట్స్ ఒక పెన్ను తీసుకొని చక్కగా రాసుకుంటూ పోండి అమ్మా. ఓకే, ఎస్, నోట్స్ పెన్ను తీసుకొని చక్కగా రాసుకుంటూ పోండి. పీ పదాలు: పీట, పీట, పీట. ఒకప్పుడు పీటలు వాడేవాళ్ళం. భోజనానికి కూర్చున్నా కూడా పీటలు వాడేవాళ్ళు. ఇప్పుడు కాలంలో లేవు. ఎవరన్నా చూసినారమ్మా పీటలు? తల్లులు పీటలు చూసినారా? ఇట్లా చిన్న చక్కది చిన్నగుంటుండే పీటలు. ఈ పీటలు పెళ్లి చేసేటప్పుడు స్నానం చేపిస్తారు చూడమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లకి, అప్పుడు కూర్చోబెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు కాలంలో పీటలు వాడుతున్నారో లేదో నాకు తెలియదు. ఒకప్పుడు బాత్రూంలో ఈ బట్టలు ఉతకాలన్నా కూడా పీటలు వాడేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా పీటలు ఉండేవి. ఇప్పుడు కాలంలో ఏడుండేమో అన్ని ప్లాస్టిక్ వచ్చేసినాయి టోటల్గా. ఇప్పుడు పెళ్లి దగ్గర పెళ్లి అవునమ్మా, పెళ్ళిళ్ళకు ఈ పీటల మీద తల పెళ్లి కూతురుకి స్నానం చేయించేటోళ్ళు. అప్పటి ఆచారాలు చాలా బాగుండేవి. పీటలు చెక్క పీటలు అనేవాళ్ళమ్మా. ఇప్పుడు ఏడుండేమో. ఇంకోటి ఏంటంటే అన్నం తినేటప్పుడు కూడా పీటలు వాడేవాళ్ళు తెలుసా? అన్నము తినేటప్పుడు కూడా పీటల మీద కూర్చొని తినేవాళ్ళు పెద్దవాళ్ళు. అర్థమైందా మీకు? చూసిన అది పాత వాళ్ళు అయితే చూసింటారమ్మా అలాంటివి. ఓకే, రైట్. పీట అంటారు దాన్ని. నెక్స్ట్ పీల, 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 పీల. పీలగా ఉండడం అంటే బక్కగా ఉండడము, ఆ విధంగా అర్థం ఇస్తున్నాము. పీల. పీక, పీక పిసుకుతా అంటారు కదమ్మా, అది పీక, గొంతు అని అర్థం. పీక, పీక, పీక. పీర్లు, పీర్లు, పీర్లు దేవుడు అంటారు. పీర్ల దేవుడు అంటారు కదా, అది పీర్లు. పీ ఇక్కడ ర్ ప్లస్ లు, ఒత్తక్షరం. ర్ ప్లస్ లు, అది ఏమైపోతుంది ఇప్పుడు? లు కాస్త ఆ కొమ్మును రూకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇది రూ అయిపోద్ది. ఇక్కడ లావత్తు మిగిలిపోద్ది. అలా పీర్లు, పీర్లు, పీర్లు. నెక్స్ట్ ప్లీడరు, ప్లీడరు. చెట్టు కింద ప్లీడర్ అనేవాళ్ళు. సినిమా కూడా ఉంది ప్లీడరు. ప్లీడర్ అంటే న్యాయవాది, అడ్వకేట్ ఉన్నట్ల. ఒకప్పుడు చెట్టు కింద ప్లీడర్ అనేవాళ్ళు. ప్లీడరు, ప్లీ అంటే ప ప్లస్ లీ, ప లీ, ప్లీ. ఈ రెండు మిక్స్ అయితేనే ప్లీగా మారిపోద్ది. ఈ గుడి దీర్ఘము దీనికి ఇచ్చేస్తుంది, అప్పుడు లావత్తుగా మారిపోద్ది. ప్లీడరు, డరు, ప్లీడరు, ప్లీడరు. సో ఇవన్నీ పీ పదాలమ్మా. పీ. ఇప్పుడు పా అయిపోయింది, పా అయిపోయింది, పీ అయిపోయింది, పీ అయిపోయింది. నెక్స్ట్ పాకు కొమ్మిస్తే పు, పు. పుంజు,
పుంజు, పాకు కొమ్ము ఇవ్వాలి. సున్నా జు, జాకు కొమ్ము అంటారు దీని. పుంజు, కోడి పుంజు అంటారు కదమ్మా, అది పుంజు అంటే మగది, మగ కోడిని పుంజు అంటారు. పునక, పునక, పూ రాసి నా రాసి కా రాయాలి. పునక, పునక. నెక్స్ట్ పుట్టుక, పుట్టుక ఒత్తొస్తుందమ్మా, జాగ్రత్త. పుట్టుక, పాకు కొమ్ము పు, టూ అంటే టాకు కొమ్మిస్తే టూ అవుతుంది. కానీ పుట్టుక అన్నప్పుడు ఇలా రాయకూడదు, ఇలా రాస్తే పుట్టుక అవుతుంది. పుట్టుక, దీనికి టా ఒత్తు ఇవ్వాలి, సేమ్ ఒత్తు ఇవ్వాలి. ఒత్తులు రెండు రకాలు, సేమ్ ఒత్తులు, వేరే వేరే ఒత్తులు. సేమ్ ఒత్తులు వచ్చినప్పుడు సేమ్ ఒత్తులు అలా రాసేస్తే గట్టిగా ఒత్తి పలకాలి. పుట్టుక, టూకు టా ఒత్తు అవుతుంది. పుట్టుక. పుడమి, పుడమి, పాకు కొమ్ము పు, డా మీ, మాకు గుడి ఇస్తే మీ. పుడమి, పుడమి, పుడమి. పున్నమి, పున్నమి రాత్రి అంటారు కదమ్మా, పౌర్ణమి అని కూడా అంటారు, పుణ్యమి, పుణ్యమి అని కూడా అంటారు. పుణ్యమి, పాకు కొమ్మిచ్చి నా, నాకు నావత్తు రావాలి. ఒకవేళ నావత్తు పెట్టకపోతే పునమి అవుతుంది. పునమి, పున్నమి, పున్నమి రాత్రి అంటారు. పౌర్ణమిని పున్నమి అంటారమ్మా. పున్నమి, పున్నమి రాత్రి. సో పుంజు, పునక, పుట్టుక, పుడమి, పున్నమి, ఇవన్నీ పూ, పాకు కొమ్మిస్తే పూ, పూ పదాలు. నెక్స్ట్ పూ, పాకు కొమ్మిచ్చి దీర్ఘం ఇవ్వాలి. పూ, పూజ, 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 పూజ. పువ్వు, తల్లో పెట్టుకునే పువ్వు, రోజా పువ్వు, కనకాంబరం, ఇట్లా పువ్వు. వు, వాకు కొమ్మిస్తే వు, పువ్వు, పువ్వు. నెక్స్ట్ పూత, పూత, పూతకొచ్చింది అంటారు. పూత, పూత, పూత. పూత, పూతరేకులు, పల్లెటూరు వాళ్ళు పూతరేకలు చేస్తూ ఉంటారు. పూతరేకలు చాలా బాగుంటాయి. పూత రేకులు, పూతరేకులు, పూతరేకులు. ఒక కుండ ఉన్నట్టుంటుంది, దాని మీద ఇట్లా సల్పాగా వేస్తారు, అది చపాతి టైప్లో. అది పూతరేకులు బాగుంటాయి. నెక్స్ట్ పూతరేకులో ఏం పెద్దగా ఏం లేవు ఇక్కడ, మామూలు పదాలే, అక్షరాలే. పూతరేకులు, ఒత్తులేం లేవు. పూరేడు, 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 పూరేడు. సో పూజ, పువ్వు, పూత, పూతరేకులు, పూరేడు, ఇవన్నీ పూ పదాలు. నెక్స్ట్
పాకు రుత్వము, పాకు రుత్వము, ప్రు ప్రు అంతే. ప్రు, పాకు రుత్వం ఇస్తే ప్రు అంతే. పృథ్వీ, పృథ్వీ సినిమాటర్ ఉన్నాడు కదా, పృథ్వీ, పృథ్వీరాజ్, పృథ్వీ. ఇక్కడ పృథ్వీ అన్నప్పుడు పెద్ద థా రాయాలమ్మ, థ ప్లస్ వి, పృథ్వీ, థ ప్లస్ వి, పృథ్వీ. ఒకవేళ దీర్ఘం ఇస్తే పృథ్వీ. ఇక్కడ వీలో నుంచి తీకి ఇచ్చేయాలి, ఇలా తీగా మారిపోద్ది ఇది. వి అనేటువంటి గుణింతము దీనికి ఇచ్చేయాలి. ఇక్కడ వా ఒత్తు మిగిలింటది, ఆ ఒత్తుని ఇక్కడ రాయాలి. పృథ్వీ, 30 years ఇండస్ట్రీ అని ఉంటాడు కదా అతను, ఆ యాక్టర్ పేరు పృథ్వీ. పృథ్వీరాజ్, ఒకవేళ రాజ్ అని కూడా చేర్చొచ్చు దీనికి. పృథ్వీ, పృథ్వీరాజ్, ఈ విధంగా పృథ్వీ. అయితే పాకు రుత్వం దీర్ఘం ప్రూ అనే దానికి పదాలు లేవమ్మా. ప్రూ అనే దానికి పదాలు లేవు. ఇక నెక్స్ట్ పే, పే రాయండి. పెన్ను ఇంగ్లీష్లో మనం రాస్తాం కదండి, అది పెన్ను అంటారు. మామూలుగా కలము అంటారు, తెలుగులో అయితే కలము, ఇంగ్లీష్ పదంలో పోతే పెన్ను. పెన్ను, పెన్ను పే రాసి నూకు నావత్తు రాయాలి. పెన్ను, పెన్ను. ఇక్కడ నూకు నావత్తు రాయాలి. ఒకవేళ నావత్తు రాయకపోతే పెను అవుతుంది, పెను, అది తప్పు. పెన్ను. పెరుగు, పెరుగు, పాకు ఎత్వము, రాకు కొమ్ము, గాకు కొమ్ము. పెరుగు, పెరుగు, పెరుగు. పెదవి, పెదవి, పే రాసి దా వి, పెదవి, పెదవి, పెదవి. నెక్స్ట్ పెదరాయుడు. పెదరాయుడు సినిమా చూసింటారు అప్పట్లో, పెదరాయుడు మోహన్ బాబుది, చాలా మంచి సినిమా, చూడాల్సిన సినిమా. పెదరాయుడు ఎట్లా రాస్తున్నాను చూడండి ఒకసారి. పెదరాయుడు, పే ద రా, రాకు దీర్ఘము రా, యు, యాకు కొమ్ము యు డు, డాకు కొమ్ము. పెదరాయుడు, పెదరాయుడు. పెరుగుట, పెరుగుట, పే రు గు ట, పెరుగుట. పెన్ను, పెరుగు, పెదవి, పెదరాయుడు, పెరుగుట, ఇవన్నీ పే పదాలమ్మా, పే పదాలు. ఇప్పుడు పే, పే, పాకు ఎత్వం దీర్ఘం పే. పేరు, పేరు, మనిషి మనిషికి ఒక పేరు ఉంటుంది. పేరు, 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 పేరు. నీ పేరేమిటి? నా పేరు రాము, మీ పేరేంటి? అట్లా పేరు. పేట, పేట, పేట అంటే మనం ఉండేటువంటి ఏరియా పేట అంటారు. పేట, ఏ ఏ పేట మీదే అంటారు, కొత్తపేట, పాతపేట, గాంధీనగర్, ఇట్లా పేటలు పేటలు కూడా ఉంటాయి. కొత్తపేట, పాతపేట కంపల్సరీ ప్రతి ఊర్లలో ఉంటాయమ్మా. పేకాట, 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 పేకాట. పేపరు, 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 పేపరు.
పేపరు. పేదవాడు. 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 పేరు, పేట, పేకాట, పేపరు, పేదవాడు ఇవన్నీ పే పదాలమ్మా. పే పాకు ఎత్తం దీర్ఘమిస్తే పే. నెక్స్ట్ పే పే అయిపోయింది కదా. పై. 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 ఇప్పుడు పై పదాలు. పైరు. పైరు. పైరు గాలి అంటారు కదమ్మా. చెట్లు ఈ పొలాలలో పైరులు పైరు పైరు అంటారు. పైరు. పైరు గాలి అంటారు. పైరు. నెక్స్ట్ పైపు. కొలాయి పైపు. పైపు పై రాసి పాకు కొమ్ము. పైపు. 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 నెక్స్ట్ పైకము. పైకము. పై కాము. పైకము అంటే డబ్బు. పైకం డబ్బు. పైసలు. 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 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు. పైసలు. పైజామా. 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 డ్రస్సు. పైజామా అనేది డ్రస్సు. పైరు, పైపు, పైకము, పైసలు, పైజామా ఇవన్నీ పై పదాలమ్మా. పే పే పై అయిపోయింది కదా. నెక్స్ట్ పో. పాకు ఒత్వం. పో. పో పదాలు. పో. పో పదాలు. పొలము. 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 మాకు కొమ్ము. పొలము. పొలము. నెక్స్ట్ పొగరు. పొగరు. పాకు ఒత్తము. గారు. పొగరు. పొగరు చాలా ఉంది వాడికి అంటారు. పొగరు. పొగరు. పొరుగు. ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు. పొరుగు. పో. రు రాకు కొమ్ము. గు. పొరుగు. పొరుగు వాళ్ళు అంటే పక్కన వాళ్ళు అని అర్థం. పక్కింటి వాళ్ళు అని అర్థం. ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు. పొరుగు పక్కన వాళ్ళు అని అర్థం. పొట్టి. 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 పో టీ. టీకు టావత్ రాయాలి. ఒకవేళ మీరు టావత్తు రాయకపోతే పొట్టి పొట్టి అవుతుంది. టావత్తు కంపల్సరీ రాయండి. పొట్టి. పొట్టి. నెక్స్ట్ పొడగు లేదా పొడుగు. పొడుగు వాళ్ళు, పొడుగువాడు అంటారు కదా. పొడుగు. పొడుగ్గా ఉన్నాడు అంటారు కదా. అది పొడుగు. పొట్టికి ఆపోజిట్ పొడుగు. వాడు పొట్టివాడు, వీడు పొడుగువాడు అంటారు. పొడుగు. పొడుగు. పొడుగు అంటే బాగా ఎత్తుగా ఉండి పొడుగా ఉండడం అన్నమాట. పొలము, పొగరు, పొరుగు, పొట్టి, పొడుగు ఇవన్నీ పో పదాలమ్మా. పో పదాలు. ఇకపోతే నెక్స్ట్ పో. పో.
పదాలు అయితే లేవు, ఒకటి ఉంది, ఏదో రాద్దాము. పోదాము, పోదాము. పో అన్నా కూడా ఒక పదమే. పో అంటే పో, ఇక్కడ నుంచి పో అని అర్థం. పో, పోదాము, పో, పోదాము, ఇట్లాంటి వాటి మీద పదాలు ఉంటాయి. పో. నెక్స్ట్ పౌ. పౌ, పాకు ఔత్వం ఇస్తే పౌ. పౌ, పాకు ఔత్వం ఇస్తే పౌ. పౌ. పౌరుడు, పౌరుడు, పౌరుడు. 21 ఏళ్ళు దాటిన వాడు పౌరుడు. సిటిజన్ అంటారు మామూలుగా. పౌరుడు. ఓటక్కుదారుడు అంటారు. పౌరుడు అంటే ఓటక్కు వస్తే పౌరుడు అయిపోతాడు, అట్లా పెద్దోడైతాడు అంతే. పౌరుషం, పౌరుషం. పౌ, రు, రాకు కొమ్మిస్తే రు, షం, పౌరుషం. చాలా మందికి పౌరుషాలు ఉంటాయి. పౌరుషం. ఇక్కడ పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్, ఇది బాగా రాయండి, తప్పు రాయొద్దు. పౌష్టికాహారం, పౌష్టికాహారం. ముందుగా జాగ్రత్తగా రాయండి. పౌ ష్టి అన్నాడు, పెద్ద షి, ఉష్ ప్లస్ ఇక్కడ పెద్ద టీ. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇక్కడ తప్పు చేస్తారు, చిన్న టీ రాస్తారు. పౌష్టిక, ఇట్లా షీ రాసి ఠావత్తు వస్తుంది ఇక్కడ. ఈ టీ అనే దాంట్లో ఈ గుడిని తీసుకుపోయి షీకి ఇస్తుంది. పౌష్టిక, ఇది ఒత్తక్షరం, ఇది ఒత్తక్షరం, ఇది జాగ్రత్త. పౌష్టిక, కా, హారం, హారం. పౌష్టికాహారం అంటే మంచి తిండి అని అర్థం. పౌష్టికాలు కలిగినటువంటి తిండి పౌష్టికాహారము అని అంటారు. పౌష్టికాలు కలిగినటువంటి ఆహారము అంటారు. పౌష్టికాహారం. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, షీకు టావత్తు ఇవ్వాలి. పౌష్టికాహారం. పౌ, పౌ, దీనికేమంత ఇంకా పౌరుడు, పౌరుషము, పౌష్టికాహారము, ఇలాంటి పదాలు. నెక్స్ట్ పంపహ. పం, పహ, పంపహ. పహాకి పదాలు లేవు కానీ పమ్ముకున్నాయి, రాద్దాం. పండు, పండు, పా రాసి సున్నా రాసి డు, పండు, పండు, పండు. నెక్స్ట్ పంది, పంది, పం, పంది. దాకు గుడి ఇవ్వాలి. పంది, పంది. నెక్స్ట్ పంచ, పంచ, పంచ. పంచ అంటే 5 అని వస్తుంది, కట్టుకునే పంచ కూడా వస్తుందమ్మా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పందిరి, పందిరి. పెళ్లి పందిరి, పెళ్ళిళ్ళకు పందిరి వేస్తారు, అది పందిరి అంటారు. ఇంటి ముందర పందిరి వేస్తారు, పందిరి. సో పండు, పంది, పంచ, పందిరి, ఇవన్నీ కూడా పంపదాలు. పహాకు లేవమ్మా, పహాకు లేవు. సో ఈ పేపర్లో మనము పా, పా, పి, పీ, పు, పూ, ప్రు, ప్రూ, పే, పే, పై, పో, పో, పౌ, పం, పహ, ఈ పదాలు మనము నేర్చుకోవడం జరిగింది.
ఇప్పుడు పా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ది పెద్ద పా. సేమ్ పాలకే ఉంటుంది, కింద పొల్లు వస్తుంది. అయితే దీన్ని రెండు రకాలుగా చదువుతారు. ఒకసారి మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. రెండు రకాలుగా పలకవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫా ఒత్తి పలుకుతాం, ఫా. మరికొన్ని సందర్భాల్లో ఫా 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 అని కూడా అంటారు. ఫా ఎఫ్లో మీకు కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థమవుతాడో చెప్తాను. పెద్ద ఫా అన్నప్పుడు ఫా ఫా పిహెచ్ఏ అనే టైప్లో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫా అన్నప్పుడు ఎఫ్ఏ అనేటట్టుగా వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. పా పా అంటే పెద్దగా ఒత్తి పలికే దాంట్లో ఫా అని కూడా పలుకుతారు, కొన్ని సందర్భాల్లో ఫా అని కూడా పలుకుతారు. ఎవరన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా, నేను చెప్తా. డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. రెండు రకాలుగా సౌండ్స్ వస్తాయి ఇవి. మనమే సందర్భోచితంగా ఆ పదం చదివేటప్పుడు చూసుకొని పలకాల. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అమ్మా మాట్లాడవచ్చు, మైకులు ఆన్ చేసి. లేదు సార్. అర్థమైందా నేనేం చెప్పినాను? అర్థమైంది సార్. రెండు రకాలుగా సౌండ్స్ వస్తాయమ్మా, మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరంలా. ఆ పదం బట్టి మనమే సౌండ్లు మార్చుకోవాలా అంటుండా. ఎట్లా అనేది ఇప్పుడు నేను చెప్తా, వినండి, జాగ్రత్తగా వినండి. కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా రాస్తాను, ఇప్పుడు రివర్స్లో చెప్తున్నా, బాగా వినండి అందరూ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా అందరూ. ఇది ఏమిది చూడండి, ఇది ఏమిది? ఇప్పుడు ఫనీ ఫనీ అంటారా, ఫనీ అంటారా? ఇప్పుడు ఫా అనేటువంటి సౌండ్ వచ్చింది చూడండి. దీనికి ఫానే అందంగా ఉంటది. నువ్వు ఫనీ అంటానంటే వర్కౌట్ అవ్వదు అది. ఎవరైనా ఫనీ అన్నప్పుడు నువ్వు ఇలాగే రాయాలి. ఫనీ, ఫణీంద్ర, ఇలాంటి ఫనీ అన్నప్పుడు ఇలా రాయాలి. మామూలుగా పని అంటే ఇది, ఈ పని వేరు, ఇది ఫనీ వేరు. ఇది చిన్న చిన్న అక్షరాలతో, ఇది పెద్ద పెద్ద అక్షరాలతో రాసినప్పుడు ఇట్లా విధంగా అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫనీ అని పలకాలి, కానీ పని అని పలకకూడదు. ఓకేనమ్మా, ఇది క్లియరా? ఇప్పుడు ఇంకోటి రాస్తున్నాను, జాగ్రత్తగా. ఇది ఏమో చెప్పండి ఒకసారి. ఫలం అనాలా, ఫలం 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 ఫలం. దీనికి కొంచెం పా కూడా పలకొచ్చు, ఫలం అని కూడా అనవచ్చు. ఫలితం లేదు అంటారు, ఎప్పుడైనా విన్నారా? ఫలితం లేదు. ఫలం ఫలం అంటే లాభం, ఏమీ లేదు అని అర్థం. అట్లా ఫలం అంటారు, ఫలం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూడండి ఒకసారి. సఫలం సఫలం సఫలం. సఫలం అంటే పాజిటివ్, సఫలం అంటే పాజిటివ్ అమ్మా. విఫలం విఫలం అంటే నెగిటివ్, ఫెయిల్ అయితే విఫలం. అర్థమైందా మీకు? సఫలం అంటే పాస్ అవ్వడం, విఫలం అంటే ఫెయిల్ అవ్వడం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి, ఫలహారం. చూడండి, ఫలహారం. అమ్మా ఫలహారం అంటే ఏమ్మా? ఫలహారం అంటే ప్రసాదాలు, ఏదైనా కావచ్చు. ఫలహారం, పలహారం ఇస్తారు గుళ్ళో దేవుళ్ళకు, గుళ్ళో దేవుళ్ళ పేర్ల మీద పలహారం ఇస్తారు. అలాగా అది కొంచెం పలహారం తినయ్యా అంటారు. పలహారం అంటే పండ్లు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? కొంచెం చిన్నగా ప్రసాదం టైప్ లో కానీ పండ్ల రూపంగా కానీ ఇచ్చేదాన్ని పలహారం అంటారమ్మా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి మరి, దీన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారమ్మా? ఫా అని కూడా అంటారు, ఫా ఫా. రెండు సౌండ్లు వస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఫౌ. ఇది కూడా అంతే, ఫౌ పౌ రెండు వస్తాయి. ఫౌ వస్తుంది, పౌ కూడా వస్తుంది. సో చూడండి, సారీ మా, ఫౌ కాదు, సారీ మా, పొరపాటైంది. ఫా రాయాలి. ఇప్పుడు ఫా అయిపోయిన తర్వాత ఫా. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా జాగ్రత్తగా నేను రాస్తాను కొన్ని, దాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు ఏమైందమ్మా ఇది? ఒకసారి జాగ్రత్తగా చెప్పండి, అందరూ చెప్పండి మరి, ఒకసారి ఉండండి. ఇప్పుడు ఏమైందమ్మా ఇది? ఫాదర్. ఇప్పుడు చూడండి, ఫా అన్నారా మీరే? ఇక్కడ ఫాదర్ అన్నారు ఎవరు? ఇప్పుడు డాడీని నాన్నను
ఫాదర్ అంటారు ఇంగ్లీష్ లో, కానీ ఫాదర్ అనరు. ఫాదర్ ఫాదర్. అది నెక్స్ట్. ఇంకోటి చెప్తా చూడండి, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇది ఎవరు చెప్తారమ్మా? ఫార్మసీ అంటే మెడికల్ షాపు. ఫార్మసీ అంటే ఏమ్మా? మెడికల్ షాప్ ని ఫార్మసీ అంటారు అక్కయ్యలు. ఇప్పుడు చెప్పండి, ఫార్మసీ అందామా ఫార్మసీ అందామా? ఫార్మసీ. ఎవరైనా మీకు డిక్టేషన్ రాయమన్నప్పుడు ఫార్మసీ అంటే ఇలాగే రాయాలి, అర్థమైందా? అది చదువు అన్నప్పుడు కూడా ఇలాగే చదవాలి, ఫార్మసీ. నెక్స్ట్ ఇది ఇది చదవండి అమ్మా, చూద్దాము. పాల్గుణం. 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 పాల్గొనం. ఇవన్నీ ఫా పదాలమ్మా, ఫా పదాలు. నెక్స్ట్ ఫీ. సేమ్ ఇది కూడా అంతే, అన్నీ ఇట్లాంటివే. ఇంకా ఇది ఇది ఒకసారి ఎవరన్నా ఒకరు చెప్పండి అమ్మా. ఇది ఏమిది? పింఛన్. పింఛన్, పింఛని డబ్బులు అంటారు కదమ్మా. ఇక్కడ ఫీ అన్నికి లేదు, ఇక్కడ ఫీ అన్నికి లేదు, పింఛన్ అంటారు. కొంచెం ఒత్తి పలకాలి. ఇది ఎట్లా పలకాలా? పింఛన్. పింఛన్ అనాల. మళ్ళీ పింఛన్ అనకూడదు, పింఛన్ కాదు, పింఛన్. పింఛన్. నెక్స్ట్ ఇది చెప్పండి ఇప్పుడు. ఇది చెప్పండి. ఫిడేల్. 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 ఇక్కడ ఫీ అనాలి, ఇక్కడ ఫీ ఫీ అనాలి. అది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా చూడండి, ఇది ఎవరన్నా ఒకరు చెప్పండి. ఫిన్లాండ్. దేశం పేరు ఇది, ఫిన్లాండ్. ఫిన్లాండ్ అనేది దేశం పేరు. ఫిన్లాండ్ అనేది ఒక దేశం పేరమ్మా, ఫిన్లాండ్. ఇవన్నీ ఫీ పదాలమ్మా. నెక్స్ట్ ఫీ అయిన తర్వాత ఫీ. ఫీ. ఇప్పుడు డబ్బులు కడతారు కదమ్మా, దాన్ని ఏమంటారమ్మా? ఫీ. స్కూల్ ఫీజు అంటారు, అర్థమైందా మీకు? ఫీజు ఫీజు అంటారు కదమ్మా, అది. అక్కడ ఫీజ్ అంటారా ఫీజ్ అంటారా? ఫీజ్ అంటారా? ఫీ అనే పదం వాడతారు ఆ విధంగా. అది. నెక్స్ట్ బస్సు ఫ్రీ అంటారు కదమ్మా. ఫ్రీ ఎలా రాయాలమ్మా? ఉఫ్ ప్లస్ ఉఫ్ ప్లస్ రీ, ఈ రెండు మిక్స్ అయితే ఫ్రీ. ఫ్రీ. ఫ్రీ అంటారా? ఫ్రీ అంటారా ఫ్రీ అంటారమ్మా? అప్పుడు ఎలా రాయాలమ్మా? ఫ్రీ రాయాలంటే ఒకే అక్షరమే ఇట్లా రాయాల. లోపల సౌండ్లు ఎక్కువ చేసిరు, ఇంకా అందరికి డిస్టర్బ్ అవుతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ. ఫు. ఫు అమ్మా, చూడండి అమ్మా. ఫు. ఫాకు కొమ్మిస్తే ఫు. ఫులావు. యాక్చువల్ ఫలావు అంటారా ఫులావు అంటారా? ఫలావు అంటారు. ఫలావు అంటారు కదమ్మా. సో ఫ్రూ రాద్దాం. ఫూ. ఫ్రూటు. ఫ్రూటు. చూడండి, రావత్ ఇచ్చి టూ రాస్తే ఏమవుతుందమ్మా? ఇది ఫ్రూటు. ఫ్రూటు అంటే పండ్లు, పండు, ఏదో ఒకటి పండుని ఫ్రూటు అంటారమ్మా. ఓకే. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రూ. ఫాకు రుత్వం ఇస్తే ఫ్రూ, దీనికి పదాలు లేవమ్మా. ఫ్రూ, దీనికి కూడా పదాలు లేవమ్మా. ఫే. ఫే. నెక్స్ట్ ఫే, వీటికి కూడా పదాలు లేవు, అంతగా తెలుగు పదాలు లేవు. ఫే ఫే ఫేమస్ అని ఇట్లాంటివి ఉన్నాయి, కానీ అవన్నీ ఇంగ్లీష్ పదాలు. ఇంగ్లీష్ పదాలు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇంతవరకు ఫే వరకు నో డౌట్. నెక్స్ట్ ఫై. 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 ఫై అంటే ఒక పదం ఉంది, ఇది జాగ్రత్తగా చూడండి. ఫైవ్. ఫైవ్. ఫైల్స్. ఫైర్. ఇట్లాంటి పదాలు రాస్తాము. ఇది ఇది ఒకసారి చూడండి. ఇది ఏమ్మా? ఇది ఫైల్స్. సావత్తు. ఫైల్స్. ఫైల్స్ అంటే ఏమ్మా? ఫైల్స్ అంటే ఏమ్మా?
ఈ ఆఫీస్ లో ఫైల్స్ వాడతారు కదమ్మా. అవును సార్, ఆఫీస్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఫైల్స్. నెక్స్ట్ ఫైర్ 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 అంటే అమ్మా అది అగ్ని సార్. మంట మంట మంట. అగ్ని. మంటని ఫైర్ అంటారమ్మా. తర్వాత కాల్పులు బందూక్ ఫైర్ అంటారు, గన్ ఫైర్ అంటారు కదమ్మా అట్లా. అవును సార్. నెక్స్ట్ 5 కూడా వస్తుందమ్మా. 5 అంటే అమ్మా 5 ఐదు. 5 అక్షరం 5ని 5 అంటారమ్మా. చాలా 5. నెక్స్ట్ 4 ఫోజు. వాడు ఫోజు కొడతాడు, భలే ఫోజు కొడతాడు రోడు అంటారు. అంటే స్టైల్ కొట్టడాన్ని ఫోజు అంటారు. ఫోజు. అయిపోయినాయి మా అక్షరాలు అయితే ఇంకంతే. ఫో ఫౌ ఫౌ ఫౌంటైన్. ఫౌంటైన్ అంటే అమ్మా ఎవరు చెప్తారు? సరస్సు. కాదు, ఫౌంటైన్ అంటే ఫౌంటైన్ అంటే పర్వతాలు సార్. కాదు. మౌంటైన్ అంటే పర్వతాలు నాన్న. ఓకే సార్. ఫౌంటైన్ అంటే నీళ్ళు వస్తాయి చూడమ్మా, నీళ్ళు ఎక్కడైనా మీరు చూసినారా? వాటర్ ఫౌంటైన్ అంటారు. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు లైన్ గా ఇప్పుడు దీంట్లో అమ్మా మైసూర్లో బృందావన్ ఫౌంటైన్ అంటారు. బృందావన్ ప్యాలెస్ ఉంది, బృందావన్ గార్డెన్ ఉంది. ఎవరన్నా పోయిండ్రా? పోలేదు సార్. హోస్పేట్లో ఉంది. హోస్పేట్లో ఇప్పుడు అన్ని చోట్ల చాలా మటుకు ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల మీద కూడా ఫౌంటైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒక విగ్రహం పెట్టింటారమ్మా, ఒక విగ్రహం పెట్టి పక్కన నీళ్ళు వచ్చేటట్లు పెట్టింటారు. చూసినారా ఎప్పుడన్నా ఇట్లా? అలా చూసాను. దాన్నే ఫౌంటైన్ అంటారు. తెలుసుకోండి కొంచెం. ఓకే సార్. ఊకనే ఏదో నీళ్ళు వచ్చినాయి అని ఎగరేది కాదు. దాన్ని ఏమంటారు? ఫౌంటైన్ అంటారు. ఏమంటారు దాన్ని? ఫౌంటైన్. ఫౌంటైన్ వేరు, మౌంటైన్ వేరు నాన్న. మళ్ళా మౌంటైన్ అంటే పర్వతాలు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇది మౌంటైన్, ఇది సన్ను, ఇది రివరు, ఇది బోటు, దీన్ని మౌంటైన్స్ అంటారు. ఓకే సార్. అర్థమైందా? ఇది బోటు, ఇది చెట్టు, కోకోనట్ చెట్టు, కూర్చోడానికి సీట్లు, ఇద్దరు జంటలు కూర్చున్నారు బాగా హ్యాపీగా. సో దీన్ని మనము మౌంటైన్స్ వ్యూ అంటారు. యాక్చువల్గా వ్యూ అంటే ఏమి? మంచి లుక్, కంటికి కనిపించే వ్యూ అంటారు. అట్లాంటివి ఇవన్నీ తెలుసుకోవాలమ్మా, మంచిది. ఓకే, నెక్స్ట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫహాకి అయితే పదాలు లేవు కానీ ఫంక్ ఉన్నాయి. అవి రెండు చెప్పుకుందాం. ఫంగస్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారు? బ్యాక్టీరియా. వెరీ గుడ్, సూపర్ అమ్మా, సూపర్. ఫంగస్ అంటే ఒక బ్యాక్టీరియా, అది ఫంగస్. నెక్స్ట్ ఫంక్షన్, కాకు షావత్తు. ఫంక్షన్ అంటే ఏమ్మా? అది మాకు చెప్తావా సారు? నువ్వు మాకు చెప్తావు ఫంక్షన్ గురించి? శుభకార్యాలు. అదే నువ్వు మేము 24 గంటలు ఫంక్షన్లోనే, ఇప్పుడు కూడా ఫంక్షన్లోనే ఉన్నాను నేను. నువ్వు నాకు చెప్తావు ఫంక్షన్ గురించి? అది ఆడోళ్ళకి ఇష్టమైనది ఫంక్షన్ అమ్మా. ఇక్కడ ఫాకు సంబంధించిన పదాలన్నీ కూడాను నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే దానికి ఇంకా వేరే విరుగుడు లేదు. కాబట్టి మీరు ఆ బుక్లోటివి ఎలాగున్నాయో అలా కొంచెం చూసుకుంటే సరిపోద్దమ్మా. అర్థమైందమ్మా? ఓకే సార్. అర్థమైంది సార్.